హాయ్ నమస్కారం మిత్రులారా, ఈరోజు మనం జంక్షన్ అనే గ్రామంలో జరిగే గిరిజన సంతలో ఉన్నాం. ఈ సంత ప్రతి వారం మంగళవారం జరుగుతుంది. ఈ సంతలో అడుగు పెట్టగానే మా గిరిజనులు నిజమైన జీవితం కళ్ళ ముందే కనిపిస్తుంది. కొండల్లో సహజంగా పండించిన కాయగూరలు, పప్పు దినుసులు, ఇంకా ఎన్నో నేచురల్ వస్తువులు ఈ సంతకు తీసుకొచ్చి అమ్ముకుంటారు. అసలు ఈ సంతలో వస్తువులు రేట్లు ఎంత ఉంటాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ సంతకు రావాలనుకుంటే తుని నర్సీపట్నం మీదుగా లంబసింగి దాటిన తర్వాత ఈ జంక్షన్ అనే గ్రామం వస్తుంది. ఈ జంక్షన్ అనే గ్రామంలోనే ఈ సంత జరుగుతుంది. ఈ గ్రామానికి జంక్షన్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ 3 రోడ్లు కలుస్తాయి. లెఫ్ట్ సైడ్ రోడ్డు పాడేరు అరకు వెళ్ళొచ్చు, స్ట్రైట్ రోడ్డు నర్సీపట్నం తుని విజయవాడ వెళ్ళొచ్చు, రైట్ సైడ్ రోడ్డు చింతపల్లి భద్రాచలం వెళ్ళవచ్చు. అందుకనే ఈ గ్రామానికి జంక్షన్ అనే పేరు వచ్చింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంది. మా గిరిజనులు నేచురల్గా పండించిన కూరగాయలు, పప్పు దినుసులు రేట్లు చూడాలంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. మామూలుగా ఎంత కొంటున్నారన్నయ్య? ఈ రోజు 85 రూపాయలు. 8 రూపాయలు అంటే కేజీ. నిన్నైతే 70 రూపాయలు. బొస్తర్ కందులు అంటారు కదా, బస్తర్ పిక్కలు. పచ్చివండి 8 రూపాయలు. 85 రూపాయలు ఈ రోజు మార్కెట్. నిన్నైతే అన్నవరం 70 రూపాయలు. 70 రూపాయలు ఉన్నాయా? నిన్న 70 రూపాయలు. మళ్ళీ పెరిగాయండి. ఈ రోజు రేట్ ఉంటాయండి. ఇవి నిల్వ ఉంచి అమ్మడానికి అవ్వదు. ఏ రోజు ఆ రోజు మార్కెట్ అమ్మేసుకోవాలి. నిల్వ ఉంచుకోవడం కాదు, పాడైపోతాయి. ఓకే ఓకే. ఈ రోజు మార్కెట్ ఆ రోజు అమ్మాలి. అదే ఓకే ఓకే. అదే అది అయిపోయింది. కొన్ని 120 రూపాయలు. పసుపు అన్న, పాత పసుపా? ఎలాగందన్న కేజీ పాత పసుపు? 120 రూపాయలు అన్న. ఆయన ఎప్పుడు దాచి ఉంచారు అనేది? ఈ సంవత్సరం వచ్చింది కదా పసుపు. పాతది వాడుకోవడానికి పెట్టుకున్నారు, ఇప్పుడు అమ్మేస్తున్నారా? ఓకే ఓకే. ఎంత అన్నారన్న కేజీ పసుపు? ఎంత అన్నారు? 120 రూపాయలు. ఇప్పుడు కొత్తది అయితేనా? ఇంకా రాలేదా? 120 రూపాయలు అట్టండి పసుపు. వీళ్ళు వాడుకోవడానికి దాచిపెట్టి ఉంచుకున్నారంట పసుపు. కేజీ 120 రూపాయలు. మిర్చా సిమ్ వచ్చాను ఒకసారి ఓపించానా? ఎంత చెప్తుందన్నా? ఎంత చెప్తుందన్నా? 150. ఎంత చెప్తున్నావమ్మా? వాళ్ళు చెప్తారు 150. చూడండి మిరపకాయలు ఎంత చిన్నగా ఉన్నాయో. దానికి 20 ఇమ్మంటావా? 20 రూపాయలు. 100 గ్రాములు కూడా అదే కదా, రాదు. 100 కూడా రాదు. ఎప్పుడు కొనలేదు బంతిపూలు తెలుసా? దేవుడికి చెప్తామని దానికన్నా డబ్బులు ఇస్తా ఉంటే ఊరికి అలాగైపోతాం. 300 ఇస్తా. 300 కొంటారు ఎవరన్నా? ఏంటమ్మా? 300? ఈ దుంపలా? మిరియాలా? మిరియాలు కూడానా? ఇవి కూడా లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం? ఈ సంవత్సరం మార్చిలో వస్తాయి. మార్చి. ఎంత కడిగారు అనేది? 100 రూపాయలు. పావు కేజీ అండి. 150 కేజీ వస్తుందా? పావు కేజీ పెక్కలు 150. ఇంకా అక్కడ అయ్యా మీద అవసరం కాదు. పావు కేజీ పెక్కలు 150 రూపాయలు కేజీ. వాడుకోవడానికి ఇచ్చాలి. కేజీ 600 రూపాయలు. పావు కేజీ ఉంటుంది లేదు. అది పోతే నా చైత్రం పోతే మీలో ఉందా? ఆవిడ వాడుకోవడానికి అట్లే
ఇక డబ్బులు ఈ అమ్మాయి అడిపోయింది సంచి పసుపు 30 అమ్మా. బాగుంది. ఎంత చెప్పిందమ్మా? 200. ఈ మిరపకాయలు 200 చెప్పిందటండి చూడండి. అందుకని తీసుకోండి. డబ్బులు పట్టుగా నువ్వు 200 కాదు 60కి తీసుకోండి. ఇదిగోమ్మా ఇదిగోమ్మా ఇది ఒక 20 రూపాయలు పట్టుగా. ఆ అమ్మ కట్టిన రేటే కట్టాను 10 వస్తుంది నాకు 10 ఇచ్చే 10 ఇది 50 గ్రాములు 120 కట్టాను. కాదు ఇది 50 రూపాయలకి 50 గ్రాములు వస్తుందమ్మా. ఈ అమ్మేది ఈ అమ్మ సంచి అది అయిపోయింది డబ్బులు ఇచ్చాను. 50 గ్రాములే వస్తాయన్న. 50 గ్రాములు 50కి చిన్న మిల్స్ అంట, టీమ్ మిల్స్ అంటారు ఇక్కడ. ఏదమ్మా 50 రూపాయలు అడిగాడు అన్న, కానీ ఇవ్వట్లేదు. ఏ? 200 అంటుందట అమ్మ. 50 అమ్మా. ఓయమ్మా 50 ఇమ్మంటావు లేదా? 50 గ్రాములు కూడా రాదు 50 రూపాయలు. అమ్మేశారేనా? 2 ఉన్నాయి. ఎంత ఎలాగ మరి బస్తా? 700 బస్తా. తీయ దుంపలు కదా? ఆహా. దుంపలు అంటే రెడ్గా ఉంటాయి కదా. 700 రూపాయల బస్తా. ఎప్పుడు ఇదే రేట్ ఉంటుందన్నా? ఎంత ఉన్నది? 800 రూపాయలు ఉండేదా బస్తా? ఈ వారం తగ్గింది. 700కి. ఓకే ఓకే. ఎంత వాటా? 100 రూపాయలు. ఈ దొరక ఐటమ్ కాదు మరి. అవునవును, కొండ మీద ఉంటాయండి. చాలా పెద్ద పెద్ద గోతులు తవ్వాలి. చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఇది వీటిని. ఇది ఇక్కడ ఏమంటారు? ఇక్కడ పిండి దుంపలేనా? మా కాసు కూడా పిండి దుంపలు అంటారు. వీటిని పిండి దుంపలు అంటారు అండి. చాలా బాగుంటుంది, చాలా మంచిది, చాలా బెస్ట్. 100 రూపాయలకి పర్లేదమ్మా, కొనొచ్చు 100 రూపాయలకి. ఎంత నా డొక్కది? ఎంత డొక్క? ఎంత 50 రూపాయలు. కొండ మీద నుంచి తవ్వుకొని తెచ్చి అమ్ముతున్నారండి దుంపలు. చూడండి, చాలా పెద్ద దుంపలు. యాక్చువల్గా ఇంత పెద్ద దుంపలు ఉండవు కానీ చాలా పెద్దగా ఉన్నాయి. చాలా బాగుంటుంది కూడా. ఈ ఓట 100 రూపాయలు అంటే చాలా బెస్ట్. తక్కువ రేట్లో అమ్ముతున్నారు నాకు తెలిసి. ఇవి దొరికేవి కావండి అన్న. ఈ కేజీల లెక్క అమ్ముతారా? మామూలుగా తట్టల లెక్కనే అమ్ముతారా? ఎలాగ అడుగుతున్నారు? ఇదా? ఎన్ని కేజీలు ఉంటుంది అన్న ఇది? ఎన్ని కేజీలు ఉంటుంది మీకు అంతా? నాకు తెలీదు. 700 రూపాయలు అడిగేటండి. ఇది చూడండి, నాకు తెలిసి దగ్గరకు ఒక బాగానే బరువు ఉంది. 10-15 కేజీలు, 15 కేజీలు దాటే ఉంటుంది. ఎలాగ మీరు ఎలాగ అడిగారన్న? అయ్యి అడిగారా? అడుగుతున్నారా అయ్యి? అడుగుతున్నారా అయ్యి? అడగట్లేదా? ఇది చాలా మట్టుకు ఉండిపోయి అడగట్లేదు అయ్యి. చూడండి, లైన్గా ఎవరు అడగట్లేదు అటండి. చూడండి, రేట్లు తక్కువ ఉన్నట్టున్నాయి, అందుకని చెప్పేసి చూసుకోవచ్చు. లైన్గా అయిపోయి ఉన్నాయి. ఇంకా కొండ సీపురు కట్ల అండి. ఇక్కడ చూసుకోవచ్చు. ఎంత అడిగారా అన్న? 45 రూపాయలు అడిగారు. ఎంత చెప్పావు నాన్న? 70 రూపాయలు చెప్తున్నావా? 70 రూపాయలు చెప్తున్నారట. అన్నం వచ్చి 45 రూపాయలు అడిగారు. చూసుకోవచ్చు, ప్లాస్టిక్ తాడుతో కట్టిన అండి. బాగుంది. ఈ కొండ చీపురు అయితే బాగుందండి, చూసుకోవచ్చు. 9:30 అయిందండి. అయినా కానీ సంత ఇప్పటికీ జరుగుతూనే ఉంది, చూసుకోవచ్చు.
ఈ సంతలో మొత్తానికి చూడొచ్చు, బాగా కోళ్ళు ఇవన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారు. మేకల సంత కూడా వేరేగా ఉంది. అయ్యో తమ్ముడోళ్ళు మన ఫాలోవర్స్ ఇక్కడ చూసుకోవచ్చు. చింతపల్లిలో బాగా ఫాలోవింగ్ ఉంది మాకు. ఇవన్నీ కూడా ఇంకా కోళ్ళకి సంబంధించినవి. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే గిరిజనులకి సంబంధించిన పనిముట్లు అయితే అమ్ముతున్నారు. రేట్లు ఎంతో కనుక్కుందాం. ఎంత రేట్లు ఎలాగమ్మా అది తెలియవచ్చా? రేటు ఎంత? 600 చెప్తున్నారు అండి. చూడండి, ఈ బేర్ మాడతారు, బేర్ మాడేసి తీసుకుంటారు. 600 చెప్తున్నారు కానీ 500 400కి ఇవ్వచ్చేమో. అన్ని రకాల ఇవన్నీ కూడా అమ్ముతున్నారు, చూసుకోవచ్చు.